సో ఇప్పుడు టైం 3 అయిందనమాట. మనం లంచ్కి సలాడ్ తిన్నాం కదా, సలాడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రీన్ టీ. సో డేలో నేను 2 times గ్రీన్ టీ తాగుతాను అని చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ నేను 2.5 liters వాటర్ అయితే నేను ఫినిష్ చేసేసా. ఓన్లీ వాటర్, ఇంకా డిటాక్స్ వాటర్ కంప్లీట్ చేయాలి, చియా వాటర్ కంప్లీట్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే గ్రీన్ టీ తాగేసి దట్టు ఈరోజు చాలా హెక్టిక్ వర్క్ ఉంది లోపల మొత్తం. మా తేజ బ్రో, ఏ హాయ్. చాలా క్లోజ్ అనమాట, చాలా బాగుంటుంది సెట్లో. మాకు పీస్ఫుల్గా ఉంటుంది, ఫుల్గా ఎక్కువ డిస్కస్ చేసుకుంటాం, మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. సో అలా అవుతూ ఉంటుంది అనమాట. నా డైట్ అది కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి బ్రో మీరు ఎక్కువ సార్లు తింటారు బట్ కొంచెం కొంచెం తింటున్నారా ఏంటి అని అడుగుతాను. సో అదే ఈరోజు చేస్తున్నాను బ్రో. మన వ్లాగర్స్ అదే వ్యూవర్స్ అందరికి ఏంటంటే ఏమేమి తింటాను, ఏ టైం తింటాను, ఎంత తింటాను అని చెప్తున్నా. క్యాలరీ ఇంటేక్ టైప్ అయిందా. సిద్ధు 3 years 4 years బ్యాక్ ఫోటో చూస్తే ఇప్పుడు చూస్తే నేను ఎవరో అనుకున్నాను ఫస్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. అంతగా బాగోదు బట్ తప్పదు. అండ్ ఎనర్జీ డౌన్ అయినప్పుడు కొన్ని బెర్రీస్, బ్లూబెర్రీస్ అనమాట. సో డైట్లో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పొమోగ్రానైట్ ఈరోజు కొంచెం లేట్ నైట్ అవుతుంది కాబట్టి తర్వాత కూడా తినచ్చు. చియా సీడ్స్ కూడా అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, మార్నింగ్ అండ్ అది సోప్డ్ ఆల్మండ్స్ అన్నమాట అవి. సో నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మనం ఇలా ఆల్మండ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే, మా కోచ్ చెప్పారు యాక్చువల్లీ స్ప్రౌట్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ఉన్నాయంటే డైరెక్ట్గా తినడానికంటే ఇలా సోప్ చేసి తింటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా అండ్ ఒంటికి బాగా పడతాయంట. దీని తర్వాత ఇంకా 5 o'clock ఏం తింటానని చెప్తా. సో గంటకి ఏదో కొంచెం తింటూ ఉంటాను కాబట్టి చూసే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూసినా ఏదో తింటూనే ఉంటాడు ఏంటి లొకేషన్లో, ఎప్పుడు ఏదో తింటూనే ఉంటాడు అని అనుకుంటారు. బట్ తినాలి, గంటకి కొంచెం తినాలి.